అత్యున్నతంగా హెచ్చిస్తూ వచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆఖరి మాటలు చెప్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు భలే ఉంటాయి. వాళ్ళు బ్రతికుండగా అమ్మా నాన్న మాటలు వినని పిల్లలు కూడా ఆఖరిలో నానేం చెప్తాడో అమ్మేం చెప్పుతో వినాలని ఆశతో ఉంటారు. నేను ఎరుగుదును చాలా మంది వాళ్ళ నాయన చనిపోతూ ఉండగా ఆయన పాడిన పాటలు, ఆయన చెప్పిన ఆఖరి మాటలు రికార్డ్ చేసుకొని ఇప్పటికీ వింటూ ఏడుస్తున్న పిల్లల్ని నేను ఎరుగుదును. కనుక బైబిల్ గ్రంథంలో అలాంటి శ్రేష్ఠులు చాలా మంది ఉన్నారు. వారిలో యెహోషువ ఒకరు. యెహోషువ వృద్ధాప్యానికి వచ్చారు. బహు సంవత్సరాలు గడిచిన వృద్ధుడైపోయాడు. సకల లోకులు వెళ్లే మార్గాన నేను కూడా వెళుతున్నానని చెప్పాడు. చెప్తూ ఆయన ఇశ్రాయేలీయులకు చెప్పిన ఆఖరి వర్తమానం ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. చుట్టూ ఉన్న వారి శత్రువులలో ఎవరు వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన పిదప అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. ఇక్కడ ఆగుదాం. ఏమయ్యాడట? దేవుడు వారికి యెహోషువ యుద్ధాలు చేశాడు, స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు. బహు సంవత్సరాలు గడిచిన వృద్ధుడాయను అని ఉంది. 2వ వచనం. వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. ఈ వర్తమానం వినడానికి ఎవరెవరిని పిలిచాడో చూడండి. ఇశ్రాయేలు వారందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించాడు. పిలిపించి, అబ్బాయి నేను చెప్పే మాట వినండి అయ్యా, ఇప్పటికే బహుకాలం గడిచిపోయింది, పెద్దవాడిని అయిపోయాను, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి అని. నేను బహు సంవత్సరాలు గడిచిన వృద్ధుడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను అన్నాడు. ఇక 3 యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. నేను సర్వలోకుల మార్గాన వెళ్ళుచున్నాను. ఇక నేను మనుషులందరూ ఎలా వెళ్ళిపోతున్నారో అలాగే నేను కూడా వెళుతున్నాను అని చెప్పేశాడు. 1, బహుకాలము గడిచిన వృద్ధుడినైపోయాను. 2, బహు సంవత్సరాలు గడిచిన ముసలివాడిని అయ్యాను. సర్వలోకుల మార్గాన నేను వెళుతున్నాను అని 23వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో కూడా వారికి చెప్పిన వర్తమానంలో 3 సంగతులు ఉన్నాయి. 23, 24 2 అధ్యాయాల్లో కలిపి 3 అద్భుతమైన సంగతులు చెప్పాడు. అవేమిటంటే, ఇంతవరకు దేవుడు కాపాడాడు కదా, మీరు వింటున్నారా? ఇంతవరకు దేవుడు కాపాడాడు కదా, కాబట్టి రాబోయే కాలానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మీ వయసు ఎంతో నాకు తెలీదు, ఎంతకాలం బ్రతికేరో నాకు తెలీదు, రాబోయే కాలానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నాడు. 1. రెండవది, గడిచిన కాలం, గత కాలపు జ్ఞాపకాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
చాలా మందికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎక్కడి నుండి వచ్చాము అన్న సంగతి జ్ఞాపకం ఉండదు. మనం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చామో, ఏ చెర నుండి ఎలా నడిపించుకొని దేవుడు తీసుకొచ్చాడో ఈ విషయాలు జ్ఞాపకం ఉండవు గనుక గత కాలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. 3, రాబోయేది వర్తమాన కాలం. ఆ కాలానికి దేవుని సన్నిధిలో నిలిచిపోయే తీర్మానాలు చేయండి. 3 సంగతులు చెప్పాను. 1, రాబోయే కాలానికి జాగ్రత్తలు తీసుకోండి. గత కాలాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమాన కాలంలో జరుగుతున్న కాలంలో నిలిచిపోయేటువంటి తీర్మానం మీరు చెయ్యాలా అన్నాడు. సరే, ఇప్పటి వరకు దేవుడు కాపాడాడు. భవిష్యత్తు కొరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనమైతే రాబోయే కాలానికి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. భౌతికమైన ఏ ఏ అవసరతలు మనకు కావాలో వాటన్నిటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు మనకి ఏం చెప్పాడు, దైవజనులు భక్తులు మనకి ఏం చెప్పారో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినది మీరు చూసిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవా. గనుక ఏం చేయాలి మీరు అనంటే, ఇప్పటిదాకా మీ బలం కాదు, మీ శక్తి కాదు, మీరు ఎంతగా హెచ్చించబడ్డారంటే, ఇక్కడ క్షేమంగా ఉన్నారంటే మీ నిమిత్తం యుద్ధం చేసింది, సమస్త శత్రువులను మీ ముందు నిలవలేకుండా చేసింది ఎవరంటే దేవుడు. కాబట్టి మీరు ఒక పని చేయాలి. మీరందరూ భవిష్యత్ కాలానికి, జరగబోయే కాలంలో, లేకపోతే ఇప్పుడు వర్తమాన కాలంలో దేవుణ్ణి మీరు హెచ్చించి చూపించాలి. ఎలా బయటకు వచ్చావు, ఎలా రక్షించబడ్డావు, ఎలా ఆశీర్వదించబడ్డావు, ఎలా నీ బిడ్డలతో నేను క్షేమంగా ఉన్నావు అంటే దీని అంతటికీ కారణం దేవుడు. దేవుడు దేవుడు దేవుడు. ఆయన లేకుండా మనకి హెచ్చింపు లేదు, ఆయన లేకుండా మనకు ఆశీర్వాదం లేదు, ఆయన లేకుండా పరిశుద్ధత లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏ పని చేసినా ఏం చేయాలంటే ఆయన్ని హెచ్చించాలి. ఒకవేళ మీ పిల్లలు ఇలా అడిగారు అనుకోండి, అమ్మా నాన్న ఈ ఇల్లు మీరే కట్టించారా అంటే కాలర్ ఎగరేసి నేనేరా అనకూడదు. నానా దేవుడు ఇచ్చాడు రా. దీన్ని ఎవరిచ్చారు? దేవుడు. కొంతమందికి మరి మీ ఊర్లో అలా చెబుతారు లేదో నాకు తెలియదు, కానీ మా ఊర్లో భలే బడాయోళ్ళు ఉంటారు. మీ ఊరు మంచోళ్ళే మీరు. ఎందుకంటే ఒక రాయని చెప్తున్నాడు, బ్రదర్ నా కొడుకండి, వీడు అమెరికాలో ఉంటాడు. వీడు ఎవరు కొడుకంట? నా కొడుకు. కుమారులు యెహోవా అనుగ్రహించు. ఆ సంగతి మర్చిపోయాం. నువ్వు పుట్టినప్పుడు వాడు లేడు, నీ పెళ్ళైనప్పుడు వాడు లేడు, ఆ తర్వాతనే వాడు పుట్టాడు. కనుక వాడిని చూసుకొని దేవుణ్ణి మర్చిపోయి, దేవుడిచ్చిన ఆయుష్ మర్చిపోయి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయి వాడి ముందు ఇదంతా నేనేరా అని అంటే రేపు ఆ పిల్లలు మాటిండరు. దేవుణ్ణి హెచ్చించటం మనం నేర్చుకోవాలి. మీరు నమ్మండి, నేను మందిరంలో ఉన్నప్పుడు నాకు కూడా మందిరంలోనే ఇల్లు ఉంటుంది. నేను కింద ఉంటా, మందిరం కింద ఉంటుంది, ఇల్లు పైన ఉంటుంది. ఎవరైనా అడిగితే ఎక్కడున్నారు బ్రదర్ అంటే మందిరంలోనే ఉన్నానంట. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నానంటే అది ఉండదు నాకు. అది దేవునికి మహిమ కాదు. ఒక ప్యాంట్ వేసుకొని, ఒక షర్ట్ వేసుకొని, ఇడిచి మళ్ళా ఉతుక్కొని వేసుకునే స్థాయి నాది.
వాడిని ఇంటి కొట్టి దౌర్జన్యం చేసి పొట్టబోసుకునే భయంకరమైనటువంటి పరిస్థితులు నావి. ఎందుకో దేవుడు నా పట్ల కనికరం చూపాడు. అద్భుతంగా ఒక రాత్రి నన్ను దర్శించాడు. రాత్రి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయని స్వరాన్ని విన్నాను. తెలీదు, ఒక గాలి ఒక వ్యక్తిని నెట్టుకుని వెళ్ళినట్టుగా ఇంట్లో పడిపోయాను. నా ఇల్లు చాలా చిన్న గుడిసేది, చుట్టూ గోడలు కూడా లేవు. గోని పట్లు కట్టుకొని బొంగులతో చేసిన ఒక మంచం లోపల ఉండేది. నా చిన్న కొడుకు, నా భార్య అందులో పడుకునేవాళ్ళు. ఆ మంచం కిందగా పాములు వెళ్ళిపోతా ఉండేవి. ఏమాత్రం సిగ్గుండేది కాదు. ఉద్యోగం చేస్తున్నాను, జీతం రాగానే ఆ రోజుల్లో ఏలు ముద్ర వేసి జీతం తీసుకోవాలి. చుట్టూ అప్పులోళ్ళు. నేను తాగి జీతం తీసుకుంటే ఎవడు అడగడు. నేను కనుక తాగకుండా వచ్చానంటే ఆ జీతం అంతా లాగేసుకుంటారు. ఏమనడానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుమ్మం ఆనుకొని, అయ్యా అయ్యగారు అంటే వాళ్ళు బయటకు వచ్చి 100-50 ఇస్తే దాన్ని తీసుకొచ్చి నా పిల్లలకు, నా భార్యకి ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోదామని మరణానికి వెళ్తుండగా ట్రైన్ కింద పడిపోదామని కూర్చుంటే ఒక దైవ సేవకుడు ఎలా వచ్చాడో నాకు దేవుడిని గురించి చెప్పాడు. నాకు ఆ మాటలు నచ్చినాయి. ఒక సంవత్సరం దినాలు నన్ను బాగా పట్టించుకున్నాడు ఆయన. 84వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు తీర్మానం చేశాను. అదేంటంటే, నేను ఇక లోకంలో ఉండను, ఎవరిని కొట్టను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, నేను నిజాయితీగా బ్రతుకుతాను అని అనుకున్నాను. రాత్రి అయింది, 31వ తారీఖు రాత్రి 10 గంటలైంది. తాగను అని ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఎవరో ఒక వ్యక్తి, నా స్నేహితుడు వచ్చాడు. ఏంటన్నా అలా ఉన్నావేంటి సప్పుగా అన్నాడు. నేను అన్ని మానేస్తున్నాను రా అన్నాడు. ఎప్పటి నుంచి అన్నాడు. కొత్త సంవత్సరం నుంచి అన్నా. అన్నా పాత సంవత్సరం ఇంకా 2 గంటలు ఉందన్నా, ఇదిగో తాగు అన్నాడు. మళ్ళా తాగడం మొదలు పెట్టాను. నిశా లేదు, అందరూ డాన్సులు వేస్తున్నారు. నేను ఒక్కడిని మాత్రం వెళ్ళి రోడ్లో మధ్యలో నిలబడ్డాను. ఎవరో మాట్లాడుతున్నారు ప్రార్థన చేయమని. నెట్టుకొని దేవుడు నా ఇంటికి తీసుకెళ్ళాడు. అంతకు వారం ముందే అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చాను. అన్ని దేవుళ్ళు నా దేవుళ్ళే. నాకు తెలీదు. నా భార్యను లేపాను, ప్రార్థన చేసుకుందాంలే అన్నా. ఏం ప్రార్థన? పడుకో, ప్రార్థన చేసావు కానీ అంది. ఇంకేం చేయాలో అర్థం కాదు. మోకరించాను. పోలీసు వాళ్ళు సెల్లో వేసి కొట్టినప్పుడు ఏడవలా, ఎక్కడన్నా తన్నులు తిన్నప్పుడు ఏడవలా, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడవలా. నాకు కన్నీరు తెలీదు. ఆ రోజు ఏడుస్తున్నాను. ఏమైందో తెలియదు. ఆమెనుకుంటుంది ఎక్కువ తాగొచ్చి ఉంటాడే అందుకు ఏడుస్తున్నాడు అని అనుకుంటుంది. కానీ దేవుని వాక్యంలో ఏముందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయదు. ఆ రాత్రి ఏడ్చి నా ప్రతి పాపం దేవుడు చూపిస్తూ ఉండగా ఒప్పుకున్నాను. నిద్రలోకి వెళ్ళిపోయాను. దాన్ని ఏమనాలో తెలియదు, ఇప్పటికి తెలియదు. నాకు కళ అనాలో దర్శనం అనాలో. అన్నలాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు బైబిల్ బ్యాగ్స్ వేసుకొని నడిచి వెళ్తున్నారు. ఎవరో నాకు తెలియని ఒక శత్రువు వచ్చి నన్ను కత్తితో పొడిచి ఆ నీటిలో బురదలో పడేశాడు. ఆ పెద్ద ఆయన ముఖం నాకు కనబడ్డంలా ఆయన బురదలోకి దిగి నా కొరకు ఎత్తి నిలబెట్టాడు. నా ఒళ్ళంతా దగదగా మెరిసిపోతా ఉంది. నేను కూడా వాళ్ళతో బైబిల్ పట్టుకొని వెళ్తున్నాను. అద్భుతమైన దృశ్యం అది. మెలకు వచ్చింది. ఇప్పుడు నాకు వాక్యం చెప్పిన సహోదరుడు సేవకుడు, చాలా చిన్న చర్చ్ అది. ఆ మందిరంలో చాలా మందికి నేనేంటో తెలుసు. ఆ చర్చి దగ్గరికి వెళ్ళాను 4 గంటలకి. పాస్టర్ గారిని, ఏమండి బయటికి రండి అంటున్నా. ఆయన ఏమని పిలవాలో తెలియదు.
ఆయన వాక్యం ఆగిపోయింది. వీడేదో తాగి వచ్చి ఉంటాడు, నాతో గొడవ పెట్టుకుంటానికి అనుకున్నాడు. విశ్వాసులందరూ నాకెళ్ళి చూస్తున్నారు. పాస్టర్ గారి మీద కోపం ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఆ వచ్చాడు తంతాడు ఈరోజు పాస్టర్ గారిని అనుకుంటున్నారు. ఇలాంటి జరుగుతాయి అక్కడ. దాదాపు అరగంట తర్వాత నాలాంటి ఒక వ్యక్తి, ఒక సంవత్సరం క్రితం మారు మనసు పొందిన రౌడీ షేటర్ అన్నారా వాడేం చేస్తాడని బయటికి పట్టుకొచ్చాడు. ఆయనతో 10 మంది వచ్చారు. మొట్టమొదటిసారి నా 2 చేతులు ఎత్తి, అన్నా నేను మారు మనసు పొందానన్నా అన్నా. కళ్ళ నీళ్లు వస్తున్నాయి. గట్టిగా వాటేసుకున్నాడు ఆయన నన్ను, నేను కూడా ఆయన్ని గట్టిగా వాటేసుకున్నాను. నా కన్నీళ్ళు ఆయన భుజం మీద పడుతున్నాయి, ఆయన కన్నీళ్ళు నా భుజం మీద పడుతున్నాయి. అద్భుతమైన దృశ్యం. ఆ రోజు నేను తిరిగి జన్మించాను. 85వ సంవత్సరం జనవరి 1వ తారీఖున నా చేతిని నా ప్రభు చేతికి ఇచ్చాను. నాటి నుండి నేటి వరకు దేవుడు అద్భుతంగా అన్ని విషయాలలో ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, దేవుని పిల్లలతో సంతోషించే భాగ్యం ఇచ్చాడు. ఇంత చేసిన దేవుణ్ణి నేను ఎంతగా హెచ్చించాలి. నా పిల్లలకు చెప్తాను, ఇదంతా దేవుంది, మనదనుకోకండి. మనకేమున్నా అవి దేవుడిచ్చినాయి, మహిమ దేవునికే మనం ఆపాదించాలని నేను పిల్లలకు చెబుతూ ఉంటాను. అలా చెప్పకపోతే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆస్తులన్నీ తేరగా వచ్చినాయి అనుకుంటారు వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లలు మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన్ని మనం హెచ్చిస్తాం. కానీ అలా చేయం. కొన్నిసార్లు మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఈ మధ్య వెంకిపాడు దగ్గర ఊరు వెళ్తే ఆ ఫ్యాన్లన్నిటి మీద పేర్లు రాసి పెట్టారు. ఇదేంటి పాస్టర్ గారు పేర్లు ఏంటి, ఇన్ని పేర్లు ఉన్నాయంటే, వాటి మీద ఏం చూశారు అయ్యగారు మీరు, కుర్చీల మీద చూడండి అన్నాడు. అంటే కుర్చీల మీద కూడా పేర్లే, ఈ బల్ల చేపిస్తే ఈ బల్ల మీద కూడా పేరే. అంటే ఏమిటన్నమాట, నేను ఫ్యాన్ అండి అయ్యగారికి, ఆ ఫ్యాన్ ఉండాలని అయ్యగారికి నేనే కొన్నాది, అది కూర్చున్నవాడు చూపిస్తాడు పక్కన. ఒకసారి ఫ్యాన్ ఆపేశారంట, పాస్టర్ గారు ఏమో అంటున్నాడంట. ఎవరికి అర్థం కావట్లా, వాక్యం చెబుతూ సౌండ్ పోస్తూ ఎదురు కూర్చున్న ఒక అమ్మాయి అంటుందంట అంటాడంట. ఆఖరికి వాక్యం చెప్పి కోపం వచ్చే అమ్మాయి కోరి ఫ్యాన్ ఏమంటే నీకేమి మైండ్ లేదా అని అంటాం. ఏం లేదు అయ్యగారు, ఆ అంకులు అది వెయ్యొద్దు అన్నాడు. ఎందుకనంట, ఆ పేర్లు మీరు చూడాలంట, గాలి రాకపోతే రాపోయింది. కానీ ఎంత హెచ్చింపు, ఈరోజే హెచ్చింపు. కానీ చనిపోతే మనకు అవేమీ ఉండవు. కాబట్టి ఏది ఇచ్చినా దేవునికే మహిమ. ఆయనకు మహిమ చెల్లించకపోతే మనం గనక మహిమ పొందాలని చూస్తే గనక చాలా ఇబ్బంది పడతాం. యోహాను గారు ఒకరోజు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త, ఆయన హెచ్చాలి నేను తగ్గాలి. ఎవరు హెచ్చాలట? ఆయన, ప్రభు అయిన దేవుడు హెచ్చాలి, నేనేమో తగ్గాలి. 6 నెలల ముందు పుట్టిన యేసు ప్రభుకి ఎంతగా లోపడ్డాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాలి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చెప్పారు చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తన పితరుల యొద్దకు చేర్చబడి ఎరుగని తరం ఒకటి పుట్టింది. దేవుణ్ణి హెచ్చించవలసిన దేవుని పిల్లలు వారికి చెప్పకపోతే వారందరూ వారి పితరుల దగ్గరికి చేర్చబడితే పుట్టిన పిల్లలకట దేవుడు ఎవరో తెలియదట. నీవు కూడా దేవుణ్ణి హెచ్చించకపోతే, దేవుని పిల్లలు నీ పిల్లలకు
దేవుణ్ణి గురించిన విషయాలు చెప్పకపోతే నీ ఇంట్లో దేవుణ్ణి ఎరగని వారు పుడతారు. వారి జీవితాన్ని పాడు చేస్తారు. కుటుంబంలో అల్లకల్లోలం అవుద్ది. కాబట్టి వారు చిన్నప్పటి నుంచే ఏం చేయాలంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. ఒకటి, దేవుణ్ణి హెచ్చించాలి. అది ఏ అని పెట్టుకోండి. బి. రెండవది ఏం చేయాలో చూడండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి అనుసరించుటకు మనసు దృఢం చేసుకుని ఎడమకు గాని కుడికి గాని చాలండి. ఏం చేయకూడదట? దేవుని వాక్యం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగొద్దు. అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని అనుసరించండి, దేవుణ్ణి హెచ్చించండి. ఒకటి అది. రెండవది, దేవుని వాక్యాన్ని మీరు అనుసరించండి. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని టీవీ వర్తమానాలు విన్నా, ఎంతకాలం నువ్వు భక్తి చేసినా వాక్యాన్ని కనుక వింటూ దాన్ని అనుసరించకపోతే మన జీవితం వ్యర్థమే. కాబట్టి ఆయన చెప్తాడు, యెహోవాను ఆయన వాక్యాన్ని మీరు అనుసరించండి అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గం. చాలు. ఇది మొదట ఆయన సేవకు వచ్చినప్పుడు దేవుడు యెహోషువతో చెప్పిన మాట. అబ్బాయి, మోషే నీకు చెప్పిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఆయన వాక్య ప్రకారం నువ్వు చేయాలయ్యా అన్నాడు. అంటే వాక్యాన్ని నువ్వు అనుసరించాలి అన్నాడు. కీర్తన 1వ అధ్యాయంలో ఏమంటాడంటే దివారాత్రులు దానిని ధ్యానించాలి. చదవడం కాదు, ధ్యానించడం. దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ మధురం ఏంటో మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని ఊరికే చదువుకొని ఉత్తరంలాగా మనం అక్కడ పెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. వాక్యాన్ని ధ్యానించాలట. చాలాసార్లు ఆదివారం మనం ప్రార్థనకు వస్తా, బైబిల్ తెస్తే ఆదివారం మళ్ళీ బీరువా మీదే మనం తీసుకొని వస్తూ ఉంటాం. మీరు కాదులేండి, మా ఊరు వాళ్ళ సంగతి చెప్తున్నాం. మీరు మంచోడే, బైబిల్ తీసుకొని వస్తారు. ఓసారి ఒక ఆమె 4 రోజులు ప్రార్థనకు రాలేదు. ఏంటబ్బా అక్క రాలేదని అడిగితే, ఏంటక్క అంటే ఆమె నన్ను చూసి నవ్వుకుంటూ ఎదురొచ్చింది. అన్నారు, రండి అన్న, నేను శానాళ్ళకు వస్తున్నానంట. ఆమె శానాళ్ళు మానేసి, రండి అన్న మీరు శానాళ్ళకు వస్తున్నారు. సరే లోపలికి వెళ్ళి కూర్చున్నాను. మంచినీళ్ళు ఇచ్చింది, కాఫీ ఇచ్చింది. సరే నేనన్నాను, అక్క బైబిల్ తీసుకురా, ఒక మాట చెప్తాను అన్నా. అమ్మా ఈ బైబిల్ ఎక్కడుందే అంటుంది. అంటే బైబిల్ కూడా ఎక్కడుందో ఎతికి ఆ బీరు ఆమె చేయి పెట్టింది. ఆ బీరు వద్ద ఆ బైబిల్ తీయగానే ఆ బైబిల్లో దివ్యను ఉంది. అమ్మ అన్న చూడన్నా 4 రోజులు దొరికిందని ఈ దివ్యన అంటుంది. ఎప్పుడో చదువుకుంటా బైబిల్ చదివి అందులో పెట్టి మూసేసి ఆడ పెట్టింది. ఈ పనులు కూడా చేస్తారా మీరు? అంటే వాక్యం చదివేటప్పుడు చదువుకోవటం, వాక్యం చదివేటప్పుడు శివుడు జీదుకోవటం, ఈ వల్ల దానికి ఒక ప్రత్యేకమైన సమయం. దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రత్యేకమైన సమయాన్ని మనం కేటాయించుకొని దాన్ని చదవాలి. కనుక రెండవది వాక్యం అనుసరించాలి. 23వ అధ్యాయం 7-8 వచనాలు. వారి దేవతల పేర్లను ఎత్తక చూడండి. అంటే అర్థం ఏంటంటే మీరు అన్యుల్లో నుండి, విగ్రహారాధికుల్లో నుండి ప్రత్యేకించుకోవాలి. మీరు ప్రత్యేకమైన జనాంగం, మీరు పిలువబడిన వారు, మీరు అన్యులు కాదు. కనుక
ఆయన అంటాడు, దేవుని కొరకు మీరు ప్రత్యేకించుకోండి. ప్రత్యేకించుకోవడం అంటే అన్ని విషయాల్లో ప్రత్యేకించుకోవాలి. 12వ వచనం చూడండి. 12వ వచనం. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొక్క మిగిలిన ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీతో వారిని సాంగత్యం చేసిన చాలు. ఏం చెప్తున్నారంటే ఈ మాట అంతా మనకి ఏం చెప్తుందంటే వాళ్లతో వియ్యమందకూడదు, అన్యులతో వియ్యమందకూడదు. ఒక్క 10 రోజులైంది. ఒక పాస్టర్ గారు కుమారుడు పెద్ద ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయి అదే స్థాయి అమ్మాయిని కాలేజీ రోజుల్లో నుంచి ప్రేమిస్తున్నాడంట. ఇద్దరికి అదే ఉద్యోగం, అమ్మాయితే కొంచెం ఎక్కువ ఉద్యోగం. ఆ అమ్మాయి నేను ఆయన్ని చేసుకుంటాను అంది. సరే, వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారంటే మన పెళ్లి చేసుకోవాలని అడగవే. ఆ అబ్బాయి అన్నాడంటే మా నాన్న పాస్టర్ గారు, అలా ఎలా కుదురుద్ది, క్రిస్టియన్ పెళ్ళే చేసుకోవాలి. సరే, వాళ్ళు అన్నారు మీ ఇంటికాడ చేసుకునేది మీ ఇంటికాడ చేసుకోండి, మా ఇంటికాడ చేసుకునేది ఒప్పుకోవాలా? మనమైతే ఒప్పుకోం. కానీ ఆయన నా దగ్గరికి వచ్చే, అన్నా ఇట్లా జరుగుతుందన్నా, ఏం చేస్తావు మరి? ఏం చేయనన్నా, వాడేం ఒప్పుకోవట్లేదన్నా. వాడు ఎక్కువ, దేవుడు ఎక్కువ. మీరు నమ్మండి, ఏం జరుగుతుందో నాకు తెలియదు. క్రైస్తవ పెళ్లి మాత్రం జరిగింది. 2-3 సేవకులు వాక్యం చెప్పారు. మరి ఆ తండ్రి ఏం తండ్రో, ఆ పెళ్లి చేసిన పాస్టర్ గారు ఏం పాస్టర్ గారు, కనీసం రిజిస్ట్రేషన్ లేదు, సర్టిఫికెట్ లేదు, పూలదండలు మార్చేసి పంపించేశారు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేను అడిగాను, ఎందుకు ఎలా చేశావు? నీకు తెలియదులే, అట్టాగే చేయాలి. నాకు తెలియదంట. నువ్వు చేసిందే తప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వ్రతం అంటారుగా, ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరించారు వాళ్ళు. దేవుడు నిక్కచ్చిగా చెప్తున్నాడు, దేవుని సేవకుడు అయినా దేవుని బిడ్డలైనా నువ్వు అన్యులతో వీయమందకూడదు. ఏం జరిగింది మీరు చూడండి. ఏమంటారంటే అబ్బాయి చాలా మంచోడమ్మా, అమ్మాయిని అంటే కాలు కింద కూడా పెట్టనీడంట. మరి ఎక్కడ పెడతాడో, నెత్తి మీద పెట్టుకుంటాడేమో. వాడికి రక్షణ లేకపోయినా, దేవుడెవరో తెలియకపోయినా, సేవకుడెవరో తెలియకపోయినా, మందిరం ఎవరో ఇదన్నీ ఎవరు చూస్తారండి? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా? కాలు కింద పెట్టకుండా చూడాలంట. కాలు కింద పెట్టకుండా చూస్తారని ఇస్తే సంవత్సరానికి బొట్లు పెట్టుకుని వచ్చింది అమ్మాయి ఇంటికి. జాగ్రత్త. దేవుని పిల్లలు దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఆ పెళ్లి చేయకపోయినా పర్వాలా, వారితో మనం ఈ మందకూడదు. వారితో మేము సమానులు అని అనడానికి వీల్లేదు. మన దేవుడు మహాగణుడు, గొప్ప దేవుడు. ఈ బిడ్డను నీకు ఇచ్చిన వాడు ఈ బిడ్డకు భర్త నీయకుండా ఉండడు. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వారితో వీయమందకూడదు. తరువాత ఇందులో 3 విషయాలు చెప్పారు. 2వ మాట, గతకాలపు జ్ఞాపకాలని మర్చిపోకూడదు. గడిచిన దినాల్లో మనం విన్న వర్తమానాన్ని మర్చిపోకూడదు. ఎన్ని వర్తమానాలు విన్నామో, ఎంత అద్భుతమైన విషయాలు దైవ సేవకులు చెప్పారో మనం మర్చిపోతూనే ఉంటాం. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి? యెహోషువ జనులతో ఇట్లా చెప్పాడు. మళ్ళా రండి, 24వ అధ్యాయం 2-3 వచనాలు. జనులందరితో ఇట్లా నేను ఆది కాలం నుండి మీ పితరులు
అబ్రహాము, నాహోరు, పూజించిరి. అతనికి సంతానాన్ని ఇచ్చి చాలు. అంటే దేవుడు ఆ విగ్రహారాధన కుటుంబంలో నుండి నేను అబ్రహాముని ఎలా ఏర్పాటు చేసుకున్నాను, ఇస్సాకుని ఎలా ఏర్పాటు చేసుకున్నాను, యాకోబుని ఎలా ఏర్పాటు చేసుకున్నానో మీరు జ్ఞాపకం చేసుకోండి. గతకాలం అతడు ఓ విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి వాడు, బొమ్మలు చేసుకొని బ్రతికే కుటుంబంలో ఉన్నవాడిని నిజదేవుడు అయినటువంటి ప్రభు అబ్రహామును పిలిచి ఆయన్ని బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా ఒకప్పుడు అన్యులమైనటువంటి మనల్ని ఆయన భూమి మీదకి రావడాన్ని బట్టి మనందరి కొరకు సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టడం కొరకు ఆయన సిలువ రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఏం చేశాడంటే వారిలో నుండి బయటకు పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మన పిలుపుని జ్ఞాపకం చేసుకోవాలి, మన ఏర్పాటును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశామో దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వచ్చాడో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనమేమి జ్ఞానులం కాదు, పెద్ద వాక్యానుభవం కలిగిన వాళ్ళం కాదు. ఏదో లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు మనం అలా నశించిపోవటం ఇష్టం లేక ఆయన మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు. కొరింథీ పత్రికలో పౌలు ఇలా రాస్తారు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. అతిశయింపకుండానట్లు చూడండి, ఆయన అంటాడు మనం ఒకప్పుడు వెర్రోళ్ళం, బలహీనం, ఏ మంచి లేనటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపును, ఆయన ఏర్పాటును ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఆయన నన్ను ఎలా పిలిచాడో, ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఈ సంగతి మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లోనే మరొక మాట 24వ అధ్యాయం 6వ వచనం. రథములతోనూ తరిమిరి చూడండి, ఐగుప్తులోంచి బయటకు వస్తున్నప్పుడు ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం వస్తూ ఉంటే మధ్యలో వీళ్ళుండి ఎంత భయపడుతున్నారో దేవుడు అప్పుడు వారి ముందుకు వచ్చాడు. మోషేతో మాట్లాడారు. మోషే, నీ చేతిలోనిది ఏంటి? కర్రయ్య. సముద్రం వైపు చూపించమంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయలేని గొప్ప కార్యాన్ని మన ప్రభు చేశాడు. ఆ సముద్రం పాయలైంది, నేల కూడా ఆరిన నేలట, బురద కూడా లేదు. ఆయన ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు సైన్యానికి ఆయన ముందుండి నడిచినటువంటి దేవుడు. ఆయన నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎంతమంది శత్రువులు మనకి, ఆయన మనల్ని బయటకు తీసుకొచ్చి ఆయన మన ముందుండి నేటి వరకు మరొక సంవత్సరంలోకి ఆయన మనం తీసుకొని రాలేదా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన ఎలా మనల్ని దీవించాడో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 24వ అధ్యాయం 9, 10 వచనాలు. సిప్పోరు కుమారుడైన యుద్ధం చేసి చూడండి, బాలాక్ అనే రాజు ఇశ్రాయేలీలు ఆ దేశంలో నుండి అవతలకు వెళ్ళాలంటే
వీళ్ళ దగ్గర ఉన్నది మొత్తం అయిపోద్ది వీళ్ళు తినటానికి. కనుక ఆ జనాంగాన్ని శపించాలి. ఎవరు శపిస్తారు అనంటే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు బిలాం. ఆయన ఏం చెబితే అది జరుగుద్ది. కొంతమంది ఏం చెబితే జరుగుద్ది. రాత్రి ఒక ఆయన అంటున్నాడు, అన్న నా ముసలమ్మ కోసం ప్రార్థన చేయమన్నారన్న. నేను ప్రార్థన చేసి యువతలకు రాగానే ముసలమ్మ చచ్చిపోయింది అంటాడు. బంగారం అంటాడు ఆయన నువ్వన్నా. కానీ కొంతమంది ఏం మాట్లాడితే జరుగుద్ది. దేవుని సేవకుడు ఏం చెప్తే కూడా జరుగుద్ది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడంటే నువ్వు గనక వాళ్ళని శపించినట్లయితే నిన్ను హెచ్చిస్తాను, నేను నీకు ఎంత ధనం కావాలో అంత ధనం ఇస్తానంటే సరే అన్నాడు. వాళ్ళని శపించటానికి ప్రయాణమై వెళుతున్నాడు. గాడిద ఎక్కాడు. ఆ మార్గం గుండా వెళుతుంటే ఆ ఎదురుగా దేవదూత ఖడ్గలు దూసి నిలబడితే ఈ గాడిదకి కనపడదు, కానీ నడిచే గాడిదకి, పైన కూర్చున్న గాడిదకి కనపడ. కొన్నిసార్లు ఇదే జరుగుతుంది ఈరోజు. డబ్బు కోసం ఏదైనా చేయడానికి మనుషులు తెగిస్తున్నారు. ఆఖరికి దేవుడు అన్నాడు, బిలాం నోరు మూసుకో. వాళ్ళు ఎవరు అనుకున్నావు? నా పిల్లలు కదా, నువ్వెక్కడికి వెళ్ళినా వాళ్ళని దీవించవయ్యా అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా బిలాము నోట వాళ్ళు చెప్పించాలని వెళ్ళినా ఆ నోట ఏమొస్తా ఉందట? ఆశీర్వాదం వచ్చినమే వస్తా ఉంది. కనుక ఇశ్రాయేలీయులు దీవించబడ్డారు. కనుక కొన్నిసార్లు మనం కూడా మన ప్రయాణంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి తటస్థించుంటారు. మా మందిరం దగ్గర ఒక గుడి ఉండేది, విగ్రహారాధన ఆలయం. నేను అసలు ఆయన ఏమనేవాడిని కాదు. పొద్దున్నే లేచి ఆ గడ్డం మేసాలన్నీ తిప్పుకుంటా ఆ నిమ్మకాయలు తీసి ఇసిరి మందిరం మీద వేసేవాడిని. నేను నవ్వుతా ఉండేవాడిని. ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఓ రోజు ఎవరో తాగిన వ్యక్తి వెళ్ళి అసలు ఏదో అంటే అతని చేతిలో ఉన్న రాడ్డు తీసుకుని కొడుతాడు, చచ్చిపోయాడు. పోలీస్ స్టేషన్లో వేసి జైల్లో వేశారు. నేను జైలుకి వెళ్ళాను ఆయన చూడటానికి. కొంచెం టిఫిన్ తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయట స్టాప్ వేయించుకొని రాసుకొని లోపలికి వెళ్తే అలా వెంకటేశ్వరరావు గారిని పిలవాలంటే ఆయన వచ్చి నన్ను ఇట్లా చూసి ఏడవడం ప్రారంభించాడు. సార్, మీకు నేను చాలా అన్యాయం చేశాను సార్, మిమ్మల్ని చాలా దూషించాను సార్, మీరు నా కోసం వచ్చారా అంటే మా ప్రభు మాకు నేర్పింది అదే. నిన్న అక్కడ ఉండకుండా చేయటం నాకు 10 నిమిషాలు పట్టదు. కానీ నేను మునుపటి వ్యక్తిని కాదు. అసలు ఎంత సంతోషించాడో. అతను చచ్చిపోయే వరకు నేను బయటకు వస్తుంటే నమస్కారం సార్ అనేవాడు. గమనించండి దేవుడి బిడ్డలారా, ఎంతమందో మనకు కీడు చేయాలని చూసిన ఆ కీడును ఆశీర్వాదకరంగానే చేశాడు. ఈరోజు మనము మన పిల్లల పట్ల అన్నం తినేటట్లుగా ఆయన చేశాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 3వ మాట, వర్తమాన కాలానికి నిలిచిపోయేటువంటి తీర్మానాలు చేయమన్నాడు కదా. అవి ఎలా ఉండాలి? 24వ అధ్యాయం 11వ వచనం. 14 చదవండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి. ఇక్కడ అన్నాడు నిష్కపటులుగాను సత్యముగాను సేవించండి. అంటే అర్థం ఏంటంటే వేషధారణ లేకుండా సేవించండి. వేషధారణ ప్రార్థన, వేషధారణ అర్పణలు, వేషధారణగా దేవుడి సన్నిధికి రావడం, ఇవి దేవుడు మెచ్చడు. కనుక మీరు ఎలా రావాలంటే ఆయనను నిష్కపటంగాను సత్యముగాను సేవించండి. అంటే ఎలా సేవించాలంటే భయభక్తులు కలిగట. ఎలాగా? ఏముండాలి క్రైస్తవునికి? భయమో, మనకేముంటాయి? భక్తి వరల్డ్ ఉంటుంది. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మన ప్రక్కనే ఉన్నాడన్న భయం
నేటి క్రైస్తవునికి లేదు. రోజు నేను మా సహోదరుడు చాలా దూరం వెళ్ళాం. విజయవాడ పట్టణంలోకి వచ్చినాక ఆయన అన్నారు, పెద్ద ఆయన, బ్రదర్ టీ తాగుదాం బ్రదర్ ఎక్కడన్నా అన్నారు. ఎక్కడ తాగుదామన్నా అంటే ఓర్వశి థియేటర్ దగ్గర తాగుదాం అన్నారు. సినిమా థియేటర్ ఎదురుగా ఒక మంచి టీ స్టాల్ ఉంటుంది, అక్కడ తాగుదాం అన్నాడు. సరే అన్నా అని కారు అక్కడ దింపా. ఆయన ముందు కూర్చున్నా, నేను వెనక కూర్చున్నా. ఇదేమో బార్, ఇటు చూడండి మీరు, ఇదేమో టీ స్టాల్. ఈ దిగిన వాళ్ళం ఆయన దిగి ముందు తలంచుకొని చిన్నగా బారులోకి వెళ్ళిపోయాడు. నేను కూడా ఆయన వెనకాలే నడుచుకుంటా బారులోకి వెళ్తే, అంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం తాగిన వాసన వస్తుంది అక్కడ. ఇటు చూస్తే అన్ని సీసాలు, ఎవరు కనపట్టలా. ఏంటి నా ఎడకొచ్చావన్నా, బ్రదర్ ఏంటిది, పద 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 అని బయటకు వచ్చాం. ఇప్పుడే కనుక మీ ఊరోళ్ళు ఎవరన్నా నన్ను చూసుంటే, ప్రసాద్ అన్న దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు మాలావాడిని పిలిచావన్నా, నేను చూసావన్నా బారులోకి వెళ్ళి తాగి ఇటు తుడుచుకుంటూ కూడా వచ్చాడని చూద్దాం. మీరు బయటకు వచ్చాం కానీ ఎంట్రుకలు ఇట్లా నిలబడ్డాయి. ఎవరైనా చూసారా మనల్ని? ఆయన అంటాడు, బ్రదర్ ఎవరు చూసారో బ్రదర్. ఎవరు దూరకపోయినా దేవుడు తప్పకుండా చూస్తాడు మనల్ని. కనుక ఈ భయం మనకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో మనం మాట్లాడేటప్పుడు ఈ భయం ఉండాలి. మన ప్రవర్తన సరిలేనప్పుడు ఈ భయం ఉండాలి. ప్రతిసారి దేవుని భయం లేకుండా ఉంటే చాలా కష్టం. అందుకే ప్రసంగి 5:1 అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. కొన్నిసార్లు దేవునికి ఇచ్చే దగ్గర జేబులో తౌడుకొని లేకపోతే అంతకు ముందే ఓ 10 రూపాయల కాగితం బైబిల్లో పెట్టుకొని అది సగం తిరిగిపోయింది. ఏ సిద్ధపాటు లేకుండా, ఏ మర్యాద లేకుండా, మంచితనం లేకుండా దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు మనల్ని అలా చూడాల. అన్ని ఫ్రెష్గానే ఇచ్చాడు. మంచి గాలి ఇచ్చాడు, మంచి ఎలుతురు ఇచ్చాడు, ఏమండి, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి భోజనం ఇస్తున్నాడు. ఇన్ని అంతలుగా ఆయన మనకిచ్చి మనల్ని బ్రతికిస్తా ఉన్న దేవునికి మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఆయన పట్ల ఎలా కనపరుచుకోవాలంటే అది ఎప్పటికీ మనకు అర్థం కాకుండానే ఆయన అన్నాడు, వేషధారణ లేకుండా దేవుడిని సేవించాలి. అంటే అర్థం ఏంటంటే విగ్రహాలు తీసివేసుకోవాలి. విగ్రహాలు అంటే బొమ్మలని కాదు. ఏమేమి దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయో. నా కొడుకు చనిపోయినాక నా మనవడిని భలే ప్రేమిస్తాను నేను. నా మనవరాలు కూడా అంత ప్రేమించను, కానీ వాడిని నానా అని పిలుస్తాను. వాడేమో అయ్యా అంటాడు, నవ్వుతా. ఏంటి అయ్యా, చెప్పు అయ్యా అంటాడు. నానా ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నాను తాతయ్య. వాడు వెళ్ళిపోయినాక నేను ఆలోచన చేస్తా, ప్రభువా మీకన్నా ఈయన ఎక్కువ ప్రేమిస్తున్నానేమో చూడు. అంటే మన మనస్తత్వం అలాగే ఉంటుంది. కానీ అలా కాకూడదు. ఎవడైనను తన తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, భార్యనైనను, ఇంటినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు వాడన్నాడు. కనుక మనం దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఈ విగ్రహాన్ని మనం తొలగించుకోవాలి. చూడండి, కొన్నిసార్లు ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి ఆస్తే విగ్రహంగా కనపడుతుంది. ఇదంతా నాదేనండి, తూర్పు కనపడేదంతా నాదే, పడమటి కనపడేదంతా నాదే, ఉత్తర దక్షిణాలంతా కూడా నాదే. ఏం చేసుకుంటా? నీకు ఎంత కావాలి? ఇటు 6 అడుగులు, ఇటు 3 అడుగులు అయితే సరిపోద్ది. కానీ ఎంతో ఉంది నాది 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 అనుకుంటూనే ఒక వ్యక్తి చచ్చిపోయాడు. దేవుడు వెర్రోడా అన్నాడు. వెర్రోళం కాకూడదు మనం. కాబట్టి మన ఇంటి వారు, మనము, మన సంఘం, మన ఇంటి వారు ఎలా ఉండాలంటే వేషధారణ లేకుండా. కొన్నిసార్లు
మీకు తెలుసు మన మాటల్లో వేషధారణ కనపడుతుంది, మన పిలుపులో వేషధారణ కనపడుతుంది, మన ప్రేమలో కూడా వేషధారణ కనపడుతుంది. ఇది లేకుండా ప్రభు అయితే ఎలా మాట్లాడతాడు, ప్రభు అయితే ఎలా పిలుస్తాడు, ప్రభు అయితే ఒక వ్యక్తితో ఎలా సంబోధిస్తాడు? క్రీస్తును ధరించుకున్న మనం అన్నిటికన్నా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన ఒక తీర్మానం చేశాడు 24వ అధ్యాయంలో. చూడండి, పద్నాలుగు 15 వచనాలు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుచు. యెహోవానే సేవించండి. బాబు, దేవుణ్ణి ఆరాధించండి, మందిరానికే వెళ్ళండి, లోకంలో ఎక్కడ ఏది చూడబాకండి చెప్పి అన్నాడు. మీరేం చేసుకుంటారో నాకు తెలియదు. నేను చెప్పాల్సింది ఇవి ఆఖరి మాటలు. నేను చెప్పేది వినండి. నేనైతే ఏం చేశానంటే, నేనును ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా విడువను, ఎడబాయను కడదాకా. నేను నా ఇంటి వారును యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారును యేసయ్యను వెంబడింతుము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా విడువను, ఎడబాయను కడదాకా. కాబట్టి ఏమైనా రాని ఆయన నమ్ముకున్నాం, మన చేతులు ఆయనకి ఇచ్చాం, ఆయనతో మనం నడవడం నేర్చుకోవాలి. అనోపు దేవునితో కూడా మీ పేరు పెట్టుకోండి. అక్కడ దేవునితో కూడా నడిచేటువంటి స్థితిలోనికి మనం రావాలి. ఇక నిలిచిపోయే తీర్మానం ఒకటి చెప్పాడు ఆయన. 24వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న ఆ, సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనెను. ఆ, ఆలోచించుడి. ఆలోచించండి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఆ. ఈ రాత్రి వినబడెను. చూడండి, ఇప్పటిదాకా చెప్పిన మాటలే అవన్నీ ధర్మశాస్త్రంలో రాయించి ఒక రాతిని తెచ్చి ఆ సింధూర వృక్షం కింద పెట్టి ఆయన అన్నాడు, అబ్బాయి ఇప్పటిదాకా దేవుడు మనతో చెప్పాడే, మీరు విన్నారో లేదో కానీ ఈ రాతికి మాత్రం వినబడ్డాయి అన్నాడు. చదువు. ఈ రాత్రి వినబడెను గనుక ఆ. అది మన మీద సాక్షిగా అది మన మీద సాక్ష్యము. సాక్షిగా ఉండును. ఉమ్. మీరు మీ దేవుని చాలు, చాలు. అది మన మీద సాక్షిగా ఉండను కనుక మీరేం చేయాలి అంటే, నేను వృద్ధుడిని అయిపోయాను, నేను ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతికేటట్లు నేను ముసలివాడిని అయిపోయాను. లోకులందరూ వెళ్ళే మార్గం గుండానే నేను కూడా వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీరేం చేయాలి అంటే, రాబోయే కాలానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నన్ను హెచ్చించండి, దేవుణ్ణి హెచ్చించండి. 2, గత కాలపు జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకాలు మన తర్వాత తరానికి మిగిల్చండి. మనం ఏం చేసామో, దేవుడు ఎలా తీసుకొచ్చాడో దాన్ని మీ పిల్లలకు చెబుతూ నడవండి. ఆఖరిగా వర్తమాన కాలంలో మీ తీర్మానాలు మంచిగా చేసుకోండి. ఆ తీర్మానం నిలిచిపోవాలి. ఒక తీర్మానం చేశారు ఉదయం పిల్లలు కదా, ఏమన్నారు, నేను క్రీస్తుతో కూడా
అది కాదు, గలతీ 2:20లో నేను దేవుని కృపను నిరర్థకం చేయనని ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానం వారు బ్రతికినంత కాలం ఉండాలి. మనం కూడా అలాంటి తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలు ప్రభుతో అంతవరకు ఉండాలి. ఎందుకంటే పెళ్ళైనప్పుడు ప్రమాణాలు చేస్తాం కదా, ఈ ప్రమాణం ఎప్పటిదాకా అని అడుగుతాడు పాస్టర్ గారు. జీవితాంతం అంటారు. ఏ జీవితాంతమో 3 నెలలు తిరగకుండా వెళ్ళిపోతున్నారు. 3 నెలలు తిరగకుండానే వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ప్రమాణాలు బాగానే ఉంటున్నాయి కానీ వాళ్ళ బ్రతుకులు బాగుంటున్నారు. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనం ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఆయన త్వరగా వస్తున్నారు. ఆయన మనల్ని ఆయన నిత్యత్వానికి చేర్చడం కొరకు, ఆయన వచ్చినప్పుడు ఎగిరి ఆయన్ని కలుసుకోవడం కొరకు దేవాతి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చారు. మనలో ఒకరిగా జీవించారు. ఆయన శరీరంలో భయంకరమైన శిక్షను పొందారు. అమూల్యమైన రక్తం మన కొరకు చిందించాడు. మన పాపాలన్నిటినీ క్షమించాడు. నీతిమంతులుగా చేశాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. కనుకనే మనం ఈ తీర్మానాలు చేయబద్ధులమై ఉన్నాం. ఉదయకాలం ప్రభుని ఆరాధన చేస్తాం. ఏమైనా ఆరాధన చేస్తాం? ఆయన మనం పిలిచాడు కనుక, ఆయన మనల్ని విమోచించాడు కనుక, ఆయన రక్తంలో కడిగాడు కనుక, ఆయన సంఘంలో చేర్చాడు కనుక, ఇవన్నీ చెప్పడానికి ఈ మాటలు జ్ఞాపకం ఉండాలి మనకి. పాతకాలంలో రక్షించబడక ముందు మన జీవితం ఎట్లా ఉంది, గతకాలం ఎలాంటి జీవితం జీవించాం, ఇప్పుడు ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, ఈ విషయాలు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువ ఇశ్రాయేలుకు ఆఖరి వర్తమానం ఈ 3 విషయాలు చెప్పాడు. కనుక వీటిని మన హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు త్వరగా వస్తుండగా ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.